హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డబుల్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అనేది ఏరియా మీద బేస్ అయ్యే ప్రాబ్లం. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఇవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ x² + y² dx dy. అంటే ఈ డబుల్ ఇంటిగ్రల్ని ఇవాల్యుయేట్ చేయమంటున్నాడు. మరి ఎలా ఇవాల్యుయేట్ చేయాలంటే ఓవర్ ద రీజియన్ బౌండెడ్ బై, అంటే ఈ డబుల్ ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా అంటే ఈ రీజియన్ని యూటిలైజ్ చేసుకుంటూ లిమిట్స్ ఫైండ్ చేసి మనం డబుల్ ఇంటిగ్రల్ని ఎవాల్యుయేట్ చేయాలి. సో వాడు ఇచ్చిన బౌండెడ్ బై ద రీజియన్ ఏంటంటే y = x, y = 2x, x = 1 ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ ఒకసారి చూసినట్టయితే y = x అనేది ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అండ్ ఈ యాక్సిస్ని xyని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇది y = x. తర్వాత y = 2x, y = 2x అనేది ఈ లైన్. తర్వాత x = 1. సో ఈ x = 1 అనేది వర్టికల్ లైన్, అంటే x యాక్సిస్ దగ్గర మీట్ అవుతుంది. సో ఇది మనకి వచ్చిన ఏరియా. R అనేది రీజియన్ బౌండెడ్ బై ద R, ఇది మనకి వచ్చిన ఏరియా. సో ఈ ఏరియాని యూటిలైజ్ చేసుకుంటూ ఈ డబుల్ ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ ఫైండ్ చేయాలి. లిమిట్స్ ఫైండ్ చేసి దీన్ని ఇవాల్యుయేట్ చేయాలి. సో ఇవాల్యుయేట్ చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటే, గివెన్ దట్ ఏమిచ్చాడు మనకి, డబుల్ ఇంటిగ్రల్ x² + y² ఇంటూ dx dy ఓవర్ ద రీజియన్ R అనుకున్నాం. ఓవర్ ద రీజియన్ R. ఈ R ఏంటయ్యా అంటే ఈ షేడెడ్ రీజియన్ చూసారు, ఇది R. సో దాని నుంచి మనం ఫస్ట్ లిమిట్స్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది y = x, y = 2x, తర్వాత x = 1. ఫస్ట్ మనకి ఇదేమో కాన్స్టెంట్ లిమిట్స్, ఫస్ట్ ఉన్నదేమో కాన్స్టెంట్ లిమిట్స్, సెకండ్ ఇదేమో వేరియబుల్ లిమిట్స్ రావాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి వేరియబుల్ లిమిట్స్ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మరి డైరెక్ట్గా మనకి ఆల్రెడీ వేరియబుల్ x, y = వేరియబుల్ x, y = వేరియబుల్ xలో ఉంది. సో ఫంక్షన్ ఆఫ్ y ఫంక్షన్ ఆఫ్ xలో ఉంది కాబట్టి డైరెక్ట్గా y లిమిట్స్ వచ్చినట్టు. సో ఇక్కడ y లిమిట్స్ రావాలంటే ఫస్ట్ మరి ఏది లోయర్ లిమిట్ ఏది అప్పర్ లిమిట్ అని తీసుకోవాలి అని తెలియాలి కదా. ఇప్పుడు ఫస్ట్ y = x చూడండి, y = x అనేది ఈ లైన్, తర్వాత y = 2x అనేది ఈ లైన్. సో ఇది మనకి y = x అనేది డౌన్వర్డ్స్లో ఉంది, అంటే కిందకు ఉంది. సో మనకి తర్వాత వచ్చేసరికి మనకి y = 2x అనేది అప్పర్లో ఉంది, అంటే టాప్లో ఉంది. సో మనకి ఆల్రెడీ తెలుసు వేరియబుల్ లిమిట్స్ ఎప్పుడైనా సరే టాప్ టు బాటంకి వెళ్దాం, టాప్ టు బాటమ్. తర్వాత అదే కాన్స్టెంట్ లిమిట్స్ అనుకోండి, లెఫ్ట్ టు రైట్ వెళ్తాం, లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. సో ఇప్పుడు చూడండి మనకి టాప్ టు బాటమ్ కదండి, ఇక్కడ బాటమ్ టు టాప్కి వెళ్తాం. సో ఈ విషయం ఇక్కడ చూస్తే ఇప్పుడు మన బాటంలో ఉన్న కర్వ్ ఏంటి, y = x. అంటే ఫస్ట్ y = x వచ్చింది. తర్వాత మనకి టాప్లో ఉన్న కర్వ్ ఏంటి, y = 2x. సో y = 2x. ఇది మనం వేరియబుల్ మాత్రం చూసుకోవాలి, వేరియబుల్ కర్వ్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు చూసుకున్నాం, దేర్ఫోర్ y = x వచ్చింది, y = 2x లోయర్ లిమిట్ వచ్చింది, అప్పర్ లిమిట్ వచ్చింది. y వ్యారీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, x నుంచి 2x వరకు మనకి ఒక లిమిట్ వచ్చింది. ఇప్పుడు దేని లిమిట్స్ వచ్చినాయి, y లిమిట్స్ వచ్చినాయి. తర్వాత ఏం రావాలి, x లిమిట్స్ వచ్చినాయి. ఆల్రెడీ మనకి x ఎంత, మనకి 1 ఇచ్చాడు, అవునా, x ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. సో మనకి ఆల్రెడీ తెలుసు y = x, y = 2x జరిగింది. దీని నుంచి LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ చేయొచ్చు. x = 2x, x = 2x. దట్ ఇంప్లైస్ ఈ x నటు తీసుకెళ్తే అవుతుంది 2x - x = 0 అవుతుంది. దీని నుంచి 2x - x అంటే x = 0. ఆల్రెడీ మనకి x = 0 ఒక వాల్యూ వచ్చింది, ఆల్రెడీ వాడు ఇచ్చింది x = 1 ఒక వాల్యూ ఉంది. సో దీంట్లో కాన్స్టెంట్స్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. మనకి లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం, లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ మనం గ్రాఫ్ మీద, అదే మనకి డైరెక్ట్గా మనకి వాల్యూస్ నుంచి ఫైండ్ చేయాలంటే స్మాల్ టు బిగ్ వేసుకోవాలి, స్మాల్ టు బిగ్. సో మనకి వాల్యూస్ వచ్చి x = 0 ఉంది, x = 1 ఉంది. సో దీని నుంచి మనం x లిమిట్స్ ఏ రాయొచ్చు, x ఫ్రమ్ 0 to 1 వచ్చింది. ఇప్పుడు చూడండి కాన్స్టెంట్ లిమిట్స్ వచ్చాయి, వేరియబుల్ లిమిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రీజన్ ఆర్లో అప్లై చేయొచ్చు కదా.
సో అప్లై చేయండి. అప్పుడు దేర్ఫోర్ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ x² ప్లస్ y² dx dy ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్. సో ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ చెప్పుకున్నాం కదా, కాన్స్టెంట్ లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, తర్వాత y ఈజ్ ఈక్వల్ టు x to 2x. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ x² ప్లస్ y² ఇంటూ dx dy. ఇప్పుడు మనకి లిమిట్స్ రావటం ఒక వంతు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ చేయాలి. ఇవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ మనం దేని పరంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఈ విషయం మెయిన్. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్లో ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఉంది. సో ఫస్ట్ మనం y పరంగా ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత x పరంగా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇవాల్యుయేట్ చేసేయండి. అప్పుడు డబుల్ ఇంటిగ్రల్, ఇప్పుడు ఇవాల్యుయేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 అంటే ఫస్ట్ y పరంగా చేయాలి కాబట్టి ఫస్ట్ y రాసుకుని ఇంటిగ్రల్ x to 2x x² ప్లస్ y² అంటే y పరంగా చేయాలి కాబట్టి ఇంటూ dy హోల్ dx అంటే y వాల్యూస్ని, y లిమిట్ని, y డెరివేటివ్ని ఒక లోపలికి రాసుకున్నాం. అప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 ఇప్పుడు అప్లై y పరంగా చేస్తాం కాబట్టి x కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x² అంటే x² బయటకు వస్తుంది, ఇంటిగ్రల్ 1 ఉంటుంది. అప్పుడు ఇంటిగ్రల్ 1 dx అంటే y, ఇంటిగ్రల్ x² పక్కన పోతుంది. అప్పుడు ఇంటిగ్రల్ x to 2x dy. అర్థం కావడం కోసం ఒక స్టెప్ రాద్దాం. తర్వాత ఇంటిగ్రల్ y పరంగా చేస్తాం కాబట్టి y² వేరియబుల్లే. అప్పుడు ఇంటిగ్రల్ x to 2x y² dy హోల్ dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 హోల్ బ్రాకెట్ x² ఇంటిగ్రల్ dy అంటే y అంటే ఓవర్ ద లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు x to 2x. తర్వాత ఓవర్ ద ఇక్కడ ఇంటిగ్రల్ y² అంటే y³ 3 ఓవర్ ద లిమిట్స్ x to 2x హోల్ dx. ఇది మర్చిపోకూడదు. ఇంటిగ్రల్ 0 to 1 ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేయాలి. x² y ఉన్న చోట అప్పర్ లిమిట్, y ఉన్న చోట మైనస్ లోయర్ లిమిట్ పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ y ప్లేస్లో 2x మైనస్ పెట్టి లోయర్ లిమిట్ y ఓకే. తర్వాత ఇక్కడ 1/3 ఇక్కడ కాన్స్టెంట్ ముందు రాసేసుకుందాం. 1/3 ఇంటూ ఇప్పుడు y ఉన్న చోట 2x హోల్ క్యూబ్ మైనస్ x హోల్ క్యూబ్ హోల్ dx. సో ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్ తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్ట్రాక్షన్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 ఇంటూ x² 2x మైనస్ x అంటే x ప్లస్ 1/3 ఇంటూ 2x హోల్ క్యూబ్ అంటే 2³ x³ 2³ అంటే 8 x³ అంటే x³ 8x³ మైనస్ ఇక్కడ x³ వస్తుంది హోల్ dx. ఓకే, ఒక్క బ్రాకెట్ వల్ల కూడా మనకి అన్ని వాల్యూస్ అన్ని మారిపోయే ఛాన్స్ ఉంది, సరిగ్గా చూసి రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to 1 x ఇంటూ x² ఇంటూ x³ ఓకే, x³ ప్లస్ ఇక్కడ 8x³ మైనస్ x³ అంటే 7x³ 3 అంటే 7/3x³ హోల్ dx. సో దీన్ని ఎల్సిఎం కడితే ఇక్కడ 3x³ వస్తుంది, ఇక్కడ 3 + 7 10/3 10x³. సో డైరెక్ట్గా రాస్తున్నా 10/3 ఇంటూ x³ dx 10/3 ఇంటూ x³ dx. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, 10/3 ముందు రాసుకుంటే ఇంటిగ్రల్ 0 to 1 x³ dx రాసుకోవచ్చు కదా. సో కాన్స్టెంట్ ముందు రాసేసుకున్నాం. తర్వాత 10/3 ఇంటూ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ x⁴n అంటే ఇంటిగ్రల్ x³ అంటే x⁴/4 ఫార్ములా రాసుకుందాం కావాలంటే x⁴n dx ఈజ్ ఈక్వల్ టు x⁴n + 1/n+1. సో ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకుందాం. ఇప్పుడు n+లో మనకి 3 ఉంది, 3 + 1/3+1 అంటే x⁴/4. సో x⁴/4 ఓవర్ ద లిమిట్స్ 0 to 1. ఇప్పుడు ఫస్ట్ ఈ కాన్స్టెంట్ ముందు రాసి తర్వాత లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పుడు 10/3 ఇంటూ 1/4 లిమిట్ అప్లై చేయండి. 1/4 మైనస్ 0/4 రైట్, 0/4. ఇక్కడ మనకి 2 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 5/3 ఇంటూ 2 అంటే 6 అంటే 5/6 ఇంటూ 1/4 మైనస్ 0/4 అంటే 1 మైనస్ 0 అంటే ఏమవుతుంది మనకి 5/6. ఇది మనకి ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ. దేని వాల్యూ ఇది? డబుల్ ఇంటిగ్రల్ ఆర్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై వాల్యూ. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ని అనలైజ్ చేస్తూ మనం ఇంటిగ్రేషన్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ.